అనగనగా ఒక పచ్చని అడవి. అక్కడ ఒక చీమ, ఒక మిడత ఉండేవారు. ఎండాకాలం కావడంతో చీమ చాలా కష్టపడి తన గూటికి ఆహారాన్ని మోసుకెళ్తుండేది. కాని మిడత మాత్రం ఎండలో హాయిగా పాటలు పాడుకుంటూ, గెంతుతూ ఎంజాయ్ చేసేది. మిడత చీమను చూసి నవ్వుతూ, "చీమ తమ్ముడూ, ఈ ఎండలో ఎందుకంత కష్టపడతావు? రా, నాతో కలిసి ఆడుకో. ఈ పచ్చని గడ్డిని తింటూ హాయిగా ఉందాం" అంది. దానికి చీమ, "మిత్రమా, ముందు ముందు చలికాలం వస్తుంది. అప్పుడు ఆహారం దొరకదు. అందుకే ఇప్పుడే దాచుకుంటున్నాను. నువ్వు కూడా దాచుకో" అని చెప్పింది. కాని మిడత వినకుండా, "అప్పటి సంగతి అప్పుడు చూద్దాం" అని నిర్లక్ష్యం చేసింది. కొన్ని రోజులకు చలికాలం రానే వచ్చింది. అడవి అంతా మంచుతో నిండిపోయింది. ఎక్కడా ఒక గింజ కూడా దొరకలేదు. మిడతకు విపరీతమైన ఆకలి వేసింది. కాని తినడానికి ఏమీ లేదు. వణుకుకుంటూ చీమ దగ్గరకు వెళ్ళి ఆహారం అడిగింది. చీమ తన దగ్గరున్న ఆహారాన్ని మిడతకు ఇచ్చి ప్రాణాలు కాపాడింది. అప్పుడు మిడత తన తప్పు తెలుసుకుని సమయమున్నప్పుడే కష్టపడాలని నిర్ణయించుకుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, సమయమున్నప్పుడే రేపటి గురించి ఆలోచించి కష్టపడాలి. సోమరితనం మనల్ని కష్టాల్లో పడేస్తుంది.